హలో గైస్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. సో గైస్, ఎక్కడ చూసినా అదాని, గౌతమ్ అదాని, గౌతమ్ అదాని, గౌతమ్ అదాని, గౌతమ్ అదాని. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, కొత్తగా వచ్చిన ఎక్స్ప్లోజర్. ఏ యాప్లో చూసినా అదాని, అదాని చేసిన స్క్రామ్, బ్రైబరీ. ఇంకా తమిళనాడు, ఏపీ, ఒడిశా, కేరళ అండ్ ఛత్తీస్గఢ్. ఇదే హెడ్లైన్స్. మనం ఈ హెడ్లైన్స్ గురించి వద్దు గైస్. యాక్చువల్లీ మీరు ఏమనుకుంటారు? అదాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం గైస్. గైస్, అదాని టోటల్ నెట్వర్క్ మీకు తెలుసా? టోటల్ నెట్వర్క్ 9.6 lakhs crores. 9.6 lakhs crores. ఈ ఇష్యూ వల్ల వచ్చిన నష్టం దాదాపు 2.6 lakhs crores, అంటే అప్రాక్సిమేట్లీ 20%. కానీ మన యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా గైస్? అదాని అయిపోయింది, అదాని సంగతి అయిపోయింది, అదాని అటుపోయిండు, అదాని ఇటుపోయిండు, అదాని ఫ్యామిలీ ప్లేట్ పట్టుకుంది అని చెప్పి చెప్తున్నారు గైస్. ఢిల్లీ గవ్వ కూడా కాలేదు. ఎలా అయితే అదాని బ్యాక్ వెళ్ళాడో మళ్ళీ ముంగటికి వస్తాడు అనమాట. అదైతే పక్క 190%. సో గైస్, ఇప్పుడు యాక్చువల్లీ అక్కడ ఏమైంది, ఏం లేదు అన్ని మనం మాట్లాడుకుందాం. యుఎస్కి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్? యుఎస్ అదాని కంపెనీ మీద ఎందుకు పడ్డది? అదాని మీద కేసు ఎందుకు వేసింది? యుఎస్లో న్యూయార్క్ కోర్ట్ ఎందుకు ఈ కేసు తీసుకుంది? దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే, దీనికన్నా ముందు గైస్, ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే, ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోరి. గంట గంట కొట్టడం వదలకండి. ఏ బాబు, నీ బ్రెయిన్ తీసి పక్కకు పెట్టు. గంట అంటే ఆ గంట కాదు, యూట్యూబ్ గంట. ఓకేనా? డన్ గైస్, ఇప్పుడు మనం కరెక్ట్ పాయింట్ మాట్లాడుకుందాం. ఓకేనా? యాక్చువల్లీ యూఎస్లో 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఇంకోటి సెక్యూరిటీ ఇన్ ఎక్స్చేంజ్ కమిషన్. సో ఈ 2 డిపార్ట్మెంట్ అదాని కంపెనీ మీద ఎందుకు పడ్డాయి? అసలు వెళ్ళి న్యూయార్క్ కోర్టులో ఎందుకు అప్లై చేస్తాయి, ఎందుకు ఈ పిటిషన్ వేసాయి అని మాట్లాడుకుందాం. యాక్చువల్లీ అదాని గ్రూప్స్ ఇంకా అజూర్ గ్రూప్స్, ఈ 2 కంపెనీస్ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి. సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసే నీ కేంద్ర అంటవేమో, ఇక్కడే ఉంది చిక్కుగా. అదాని గ్రూప్స్ ఇంకా అజూరా గ్రూప్స్, ఈ 2 కంపెనీస్ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి. ఉత్పత్తి చేసిన దాన్ని అమ్ముకోవాలి కదా, అవునా కదా? అలా అమ్ముకోవడానికి మన ఇండియాలో ఉన్న కార్పొరేషన్ పేరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. దాన్ని మనం షార్ట్ ఫామ్లో ఎస్ఈసిఐ అని చెప్పి మనం ఇక్కడ పిలుచుకున్నాం, మన కన్వీనియంట్ గురించి అనుకుందాం. సో ఇప్పుడు ఎస్ఈసిఐ ఏం చేసిందంటే 2019లో టెండర్ అయితే రిలీజ్ చేసింది అనమాట. ఆ టెండర్కి మన అదాని గ్రూప్స్ ఇంకా అజూరా గ్రూప్స్ ఇద్దరు టెండర్ వేశారు. టెండర్ వేసి వాళ్ళు ఒప్పుకున్నది ఏందో మీకు తెలుసా గైస్? అదాని గ్రూప్స్ టోటల్ 8 GB కరెంట్ అయితే అమ్ముతా అని చెప్పేసి, అజూరా గ్రూప్స్ 4 GB కరెంట్ అయితే అమ్ముతా అని చెప్పేసి. కానీ దాని కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది గాయస్. ఎక్కువ ఉండడం వల్ల మన స్టేట్స్ ఏవి కొనలేవు. సో అక్కడనే వచ్చింది చిక్కు. ఈ చిక్కు అయితే అదాని కంపెనీ లాసెస్లో పోతుంది కదా, అప్పుడు అదాని తెలివితో ఏం చేశారంటే, బిజినెస్ మైండెడ్ గైస్, అదాని ఏదైనా చేయొచ్చు. సో ఇప్పుడు అదాని ఏం చేసిందంటే కొన్ని స్టేట్స్ గవర్నమెంట్స్కి రీచ్ అవుట్ అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టేట్ పేర్లే మన ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిశా, ఛత్తీస్గఢ్. ఈ స్టేట్ సీఎంస్కి, ఈ స్టేట్ గవర్నమెంట్కి రీచ్ అవుట్ అయ్యి ఏం చెప్పిందంటే, ఈ మార్కెట్ తీసుకోండి, ఇక్కడ నుంచి మీకు లెటర్ వస్తుంది ఈ తేదీన. ఇవన్నీ స్టేట్స్ పక్కకు పెట్టేస్తే మన పక్క స్టేట్ ఏపీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇంకా డీటెయిల్గా మీకు చెప్తా ఏమైంది, ఎప్పుడైంది, ఎందుకైంది. ఈ టెండర్ వచ్చేసి ఎస్ఈసిఐ 2019లో వేసింది గాయస్. 2019లో వేసిన ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ప్రూఫ్తో సహా ఒక మొత్తం ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. ఏపీ గవర్నమెంట్ టోటల్ 8 GB కరెంట్ అక్వైర్ చేసింది. అంటే 12 GB, 8+4 12 GB, 8 GB ఏపీ సీఎం అంటే ఏపీ గవర్నమెంట్ కొన్న 1750 crores అయింది అని చెప్పేసి అలిగేషన్ అయితే పక్కా పెట్టారు. ఇంకా గవర్నమెంట్లో యుఎస్ గవర్నమెంట్లో 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ 2 గవర్నమెంట్స్ కోర్టులో ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేస్తాను అని చెప్పి క్లియర్గా ఉంది. సో మొత్తం టోటల్ 12 GB, అంటే ఈ 4 స్టేట్స్ కలిపిన ఏపీ స్టేట్ ఒకటే హైయెస్ట్ ఉంది. అందుకోసమే గాయస్ ఏపీ చాలా పైకి వెళ్తుంది కాంట్రవర్సీలో. సో గైస్, ఇప్పుడు మనం ఇది చూసుకున్నాం. యాక్చువల్లీ యుఎస్ గవర్నమెంట్ వేసిన కేసు నిలబడుతుందా? అదానిని కోర్స్ అరెస్ట్ చేస్తుందా? గౌతమ్ అదాని అరెస్ట్ చేయడానికి
వాళ్ళకి ఇప్పుడు ఛాన్స్ లేదు. ఎందుకు అంటే గౌతమ్ అదాని ఇండియాలో ఉన్నాడు. ఆబ్వియస్లీ యుఎస్లో ఉంటే మాత్రం అరెస్ట్ చేస్తున్నాడేమో. యుఎస్ 2 డిపార్ట్మెంట్స్ పెట్టిన అలిగేషన్ ఏదైతే ఉందో వాళ్ళు క్లియర్గా ఉన్నారు గైస్. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయని చెప్పి ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే గౌతమ్ అదాని ఎస్సీసీఐతోని ఇంకా మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో కుమ్మక్కై ఇదంతా ఫ్రాడ్ అనేది చేశాడని చెప్పేసి వాళ్ళ దగ్గర అయితే ప్రూఫ్ క్లియర్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ వీడియో ఒకసారి చూడండి. అదాని అనే వాళ్ళు ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అడుగులు ముందుకు వేయాల. వాళ్ళు అడుగులు ముందుకు వేశారు ఎప్పుడు అని అంటే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జగన్ అన్న కూడా క్లియర్ గా ఒక వీడియోలో చెప్తున్నాడు అనమాట. అదాని ఇన్ని రోజులు అంటే ఇన్ని సంవత్సరాలు మన స్టేట్ వైపు రాలేదు, ఇప్పుడైతే స్టేట్ వైపు వచ్చాడు అని చెప్పేసి. గైస్ ఇదైతే ఈ మొత్తం ఈ కాంట్రవర్సీ ఏదైతే ఉందో వాళ్ళు తీసింది మొత్తం కరెక్టే అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తే కమెంట్ చేయండి.